వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ భారతీయుడు 2 యాక్టెడ్ బై కమల్ హాసన్ సార్ అండ్ డైరెక్టెడ్ బై శంకర్ సార్. సినిమా స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ అయితే బాగా వెళ్తుంది, ట్రాక్లో ఉన్నారనిపిస్తుంది. తర్వాత ఆయన ఎంట్రీ అయితే ఆ హెయిర్తో ఏమంత మరీ అంత బాగాలేదు. తర్వాత ఎంట్రీ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చినాక లుక్ మారుస్తారు, అప్పుడైతే కొంచెం బాగుంటుంది. లుక్ మార్చినాక తర్వాత షార్ట్ హెయిర్తోనే బాగుంటుంది. ఇంకా సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే ఏం జరుగుతుందో అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ ఆయన ఇండియాలోకి ఎంటర్ అయినాక ఒక 10-15 నిమిషాలు అయితే బాగానే ఉంటుంది. ఒక ఫస్ట్ 30 మినిట్స్ అయితే కొంచెం ట్రాక్లో ఉంది అనిపిస్తుంది, కానీ తర్వాత 1 అవర్ బ్రేక్ ముందు 1 అవర్ ఏం అర్థం కాదు. పోతాడు చంపుతాడు ఇదే ఉంటుంది. తర్వాత ఒక ఆయన అయితే అందరికీ ఇలా చేయమని సలహా ఇస్తారు. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఎమోషన్స్ ఉన్నాయి, కానీ అంతగా భారతీయుడు 1లో ఉన్నంత లేవు. అంటే ఎక్కడ కనెక్ట్ అవ్వవు, వస్తుంటాయి పోతుంటాయి. మాస్ ఎలిమెంట్స్ ఎందుకు పెట్టినారో కూడా అర్థం కాదు. అసలు ఎమోషన్స్ కరెక్ట్ అవ్వవు. అలాగానే మాస్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో అయితే ఏమీ కనెక్ట్ అవ్వవు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 1 అవర్ అంతా ఏదో వెళ్తూ ఉంటుంది. లాస్ట్ ఒక 30 మినిట్స్ అయితే ఓకే. ఆ ఫైట్ సీన్స్ కానీ, తర్వాత ఇంకో పార్ట్ లాస్ట్లో ట్రైలర్ అటాచ్ చేశారు. పార్ట్ 3 ట్రైలర్, ఇండియన్ 3, అదే భారతీయుడు 3 ట్రైలర్ అయితే అటాచ్ చేశారు. ఓకే. ఇంకా ఇండియన్ 2 అంటే మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం అంటే ఇండియన్ 1 ఎలా ఉంది దానికి మించి ఉంటుంది అనుకొని థియేటర్కి అయితే వెళ్తాం. అప్సెట్ చేశారు సినిమా. కమల్ హాసన్ గారిది ఏం తప్పులేదు, ఆయన యాక్టింగ్ ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన ఉన్నంతవరకు స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంటుంది. కానీ తర్వాత వేరే క్యారెక్టర్లు అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఒకే క్యారెక్టర్లు, కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఆ క్యారెక్టర్లో చూపిస్తారు. తర్వాత బ్రేక్, ఇంటర్వెల్ వరకు ఆ క్యారెక్టర్లు 2-3 నిమిషాలు ఉంటాయి అంతే. తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కనిపిస్తారు. ఇంకా వేరే ఫస్ట్ హాఫ్లో అయితే ఆ లుక్ అయితే లాంగ్ హెయిర్తో ఏం బాగాలేదు. తర్వాత ఒక విలన్కి సాంగ్ పెట్టారు, అది ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. తర్వాత ఈయన ఇండియాకి రిటర్న్ అవుతున్నారు అన్నప్పుడు కూడా ఇంకో సాంగ్ ఉంటుంది, అది కూడా అంతా ఏమి ఎక్కదు, ఏదో పోతూ ఉంటుంది. అనిరుద్ధ్ అయితే పెద్ద అప్సెట్ చేశాడు. అంటే ఇంతవరకు వచ్చిన ఆయన ఆల్బమ్లు అయితే చాలా బాగుంటాయి, బీజిఎం కూడా చాలా బాగా కొడతారు. కానీ ఈ సినిమాలో అవేమీ కనిపించలేదు ఆయన నుంచి. అంటే కరప్షన్ అనే దాన్ని పట్టుకొని శంకర్ గారి కంటే ఎవరు బాగా చూపలేరు. ఆయన కంటే ఇంకెవరు, శంకర్ గారి కంటే ఎవరు లంచం అనే దాన్ని, ఆ టాపిక్ని పట్టుకొని ఎవరు చూపించలేరు. మనం ముందు చూసాం, అపరిచితుడు కానివ్వండి, శివాజీ కానివ్వండి, భారతీయుడు 1 కానివ్వండి. ఈ సినిమాలో కరప్షన్ గురించి ఆయన చాలా బాగా రాసుకుంటాడు. ఎమోషన్ సీన్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి చాలా బాగా రాస్తారు. కానీ ఈ సినిమాలో ఎందుకో ఏవి కనెక్ట్ అవ్వలేదు. పాటలు కూడా అలానే ఉన్నాయి. తర్వాత క్లైమాక్స్ ఒక 30 మినిట్స్, 3 అవర్స్ మూవీలో ఒక లాస్ట్ 30 మినిట్స్ ఉంది, మిగతా అంతా అలా సాగిపోతూ ఉంటుంది. ఇంకా యాక్టర్ల గురించి చెప్పాలంటే చాలామంది యాక్టర్లే ఉన్నారు మూవీలో. క్యాస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ సరిగ్గా ఏది మనకు ఎక్కదన్నమాట. భారతీయుడు 1 లాగా అయితే అస్సలు లేదు. దానికి సీక్వెల్ అంటే ఎలా ఉండాలి, అలా మాత్రం ఏం లేదు. శంకర్ గారు 1లో ఒక హైలో వదిలేస్తాను, అలా వదిలేస్తేనే బాగుంటుంది. సీక్వెల్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే రోబో 2.0 కూడా అంతేం ఎక్కలేదు అందరికీ. తర్వాత ఇది కూడా అంతేం ఎక్కలేదు. జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారం నేనైతే 3 ఇస్తాను. అబవ్ యావరేజ్ మూవీ ఇది. అంతే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.